నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ సూచించారు. తణుకులో ఆదివారం జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు మండల గ్రామ స్థాయిల్లో పార్టీ బాధ్యతలను కార్యకర్తలకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే ఈ నెల 9, 10, 11 తేదీల్లో బీజేపీ పల్లెకు పోదాం అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి కార్యకర్త పాల్గొని మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించాలని కోరారు. పార్టీ కో ఇన్ఛార్జ్ పోలిశెట్టి బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరి క్లస్టర్ కో ఇన్ఛార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ, నర్సాపురం పార్లమెంటరీ నాయకులు పేరుచర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దిందులూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సభ వల్ల పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగిందని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే సంక్షేమ పాలన సాధ్యపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అసంఖ్యాకంగా లక్షలాది మంది ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న రెండో కార్యకర్తల సమావేశంలో గోదావరి జిల్లాల చరిత్రలో ఎప్పుడు ఎవరు ఊహించినంత సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు సమావేశానికి రావడం జరిగింది. నిజంగా చూసిన వాళ్ళందరూ నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అన్న స్థాయిలో ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుకున్న విషయాలు కూడా అందరూ చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయలేదని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లిపోరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించడం ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోమటికుంట గ్రామంలో ఆయన ప్రజలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలను గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహపడుతున్న విషయం పర్యటనలో తెలిసిందన్నారు. ఈయన వెంట టీడీపీ మండల అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎలమంచలి వెంకటరమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు గుర్రం వెంకట సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మంతెన నాగాంజనేయులు పాల్గొన్నారు. పెన్షన్ పెంచుతాము, వాలంటీర్ ద్వారా ఇస్తామమ్మా. సైకిల్ కేనమ్మా, గ్యాస్ ఫ్రీ, బస్ ఫ్రీ అమ్మా. సైకిల్ కేనా. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలం మండలం కాకరపురం గ్రామంలో 25 మంది ఆదివారం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పార్టీ కండువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సంగీత జయరాజు, నాయకులు పెనిమత్స మధు, అబ్బిన సీతారాం, గుడాల మురళీకృష్ణ, సిర్రా అంజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి 400 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం
తెలుగుదేశం పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనా దక్షతపై నాపై నమ్మకంతోనే పార్టీలో చేరిన వారికి తగు ప్రాముఖ్యత కల్పిస్తామని, అలాగే జగన్ పాలనతో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కలిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని, తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ పేరుచెల్ల పుల్లవరాజు వర్మ గారు, వారితో పాటు పెద్ద ఎత్తున ఈనాడు రాణి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి 50 మంది వారి సహచరులైన సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున, కొత్తపేట నియోజకవర్గం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరూ చప్పట్ల ద్వారా విషయాన్ని ఉన్నాను. అదేవిధంగా వసంతవాడ నుంచి కూడా కొద్దిమంది సోదరులు ఇక్కడ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మధుర్, ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, ర్యాలీ గ్రామ పార్టీ అధ్యక్షులు మెర్ల నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కరుటూరి నరసింహారావు, మొళ్లపూడి భాస్కర్రావు, గుత్తుల పట్టాభి రామారావు, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లిమిల్లి జగన్మోహన్ రావు, బండారు వెంకట సత్యబాబు, కేతా శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మ్యాజిక్ హౌస్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మనస్తత్వవేత్త శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ సేంద్రియ ఆహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి దూరం అవ్వవచ్చని అన్నారు. అనంతరం లండన్ డాక్టర్ సామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ డాక్టర్ చింతా మోహిత్ ప్రతిరోజు చేసుకునే వ్యాయామంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం రావులపాలెం సౌభాగ్య గ్రూప్ అధినేత చిన్నం చంద్రారెడ్డి సేంద్రియ పద్ధతిలో పండించిన ఆనపకాయలను 100 మంది కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు నియోజకవర్గంలో ముగిసిన ఎమ్మెల్యే రామానాయుడు రైతు పోరుబాటు పాదయాత్ర, మీడియా మీట్లో వివరించిన సమస్యలు. తణుకు సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ నివారణ దినోత్సవం, జాగ్రత్తలను వివరించిన డాక్టర్ నీలు మహేంద్ర. పేద విద్యార్థి ఫీజు కోసం 20,000 ఆర్థిక సహాయం అందజేసిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. అయోధ్య బాలరామ ప్రతిష్టలో పాల్గొన్న ఘట వాయిద్య సేకరుడు హనుమంతరావును సన్మానించిన తణుకు త్యాగరాజ ఆరాధనోత్సవ సొసైటీ. దెందులూరు జగన్ సభ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. జనసేన తెలుగుదేశం గెలుపొందితే రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం, తాడేపల్లిగూడెం మండలంలో ప్రజలకు హామీనిచ్చిన జనసేన నియోజకవర్గ కన్వీనర్ బొలిశెట్టి. కోమటిగుంట గ్రామంలో ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకున్న ఉండి ఎమ్మెల్యే రామరాజు, వెంట ఉన్న తెలుగుదేశం మండల నాయకులు. పెరవలి మండలం కాకరపరు గ్రామంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న 25 మందిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. తెలుగుదేశం ప్రజాదరణ పెరగడంతో పచ్చజెండాను కప్పుకుంటున్న ఇతర పార్టీల సభ్యులు, ఆత్రేయపురం మండలంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.